ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం చదువుదాం. చదువుతారమ్మా, రాకూడదు. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండడం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేసి ప్రార్థిస్తున్నాం. ఈ పక్షంగా నిలబడటానికి మాట్లాడని నేర్పడటాన్ని ఈ సమయంలో నేను ఎంతగా మీరు పెంచాలి. అందుచేత వధించబడి పశువుల అగ్ని చేత కాల్చిబడిగా మార్చి మీరు మాత్రం ప్రత్యక్షమై మీకు ఇష్టమైన కార్యమంతా చేసి మహిమ పొందమని ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకొనిచుండగా ప్రకటించేవారిగా, గ్రహింపచేయవారిగా, ఒప్పింపచేయవారిగా మీరు నిగ్రహించి యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీలో మీరు మాట్లాడుకుంటూ ఆపేయారు. ఏడో వార్షికోత్సవం ఉన్నారు, ఇంకా ఇదే మొదల్లో కాల్ చేస్తున్నారండి. 7 ఏళ్ళు కుదురుకోలేదు ఇంకా బండి. Thank you, Jesus. ఈ సంఘానికి, సంఘ కాపరికి, ఇలాంటి కార్యక్రమాన్ని జరిగిస్తున్న సేవకులకి ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలారా మీ అందరూ కూడా యేసయ్య పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుని వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు మీరెల్లప్పుడూ ప్రార్థనలు చేస్తా మెలకువగా ఉండండి. అని ప్రభు మాట్లాడారు. ఇంకొక 10 నిమిషాలు టైం తీసుకొని మీ ఏర్పాట్లన్నీ ముగించుకుంటే అప్పుడు వాక్య పరిచర్య స్టార్ట్ చేయాలి.
ఎవరి పరిచయం వారు చేసుకుంటా, ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటా వాటికి పరిచయం చేయాలంటే నాకు కష్టం. దేవుని వాక్యం కొరకు సరిగ్గా సిద్ధపడాలి. తిరిగి ఒకటి తిరగటం, వచ్చి ఒకటి రావడం, పోయి ఒకటి పోవడం, సంతకి సన్నిధికి తేడా ఉంది. విధానం అడ్డగోలుగా ఉండకూడదు. యేసు క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన మరొక ఉపదేశం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉపదేశంలో స్వయంగా యేసు క్రీస్తు ప్రభువారు చేస్తున్న ఒక హెచ్చరిక. నా ముఖం చూడండి, బైబిల్గా ప్రభువారు ఏమన్నారంటే, ఎప్పుడు వస్తావు ప్రభువా, నువ్వు లేకపోతే ఎట్లా ఉండగలం ప్రభువా, నువ్వు విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ప్రభువా అని తండ్రిని కోల్పోతున్న బిడ్డలాగా అల్లాడిపోతూ శిష్యులు మాట్లాడుతున్నారు. ప్రభువా, నీవున్నావనే కదా అందరినీ అన్నింటినీ విడిచిపెట్టుకుని వచ్చేసాం. ఈ దశలో నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా అని బాధపడుతుంటే ప్రభు, నేను తప్పకుండా మళ్ళీ వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను చాలా వేగంగా తిరిగి వచ్చేస్తాను అంటూ ప్రభు మాట్లాడారు. ఇక అది మొదలుకొని ఎప్పుడు వస్తావని చిన్నపిల్లల్లాగా పేర్చి పడుతున్నట్టుగా ఒకటి మొదలు పెట్టారు. ఎవరి సూచన ఉంటే చెప్పవా, ఎప్పుడు వస్తావో చూసాయో మాకు తెలియచేయవా. అందులో దురుద్దేశాలు పొరపాటు లేవు. అత్యాసక్తి కలిగి అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, క్యూరియాసిటీ అడుగుతున్నారు, ప్రభువా ఎప్పుడు వచ్చేస్తావయ్యా, మాకు అంతకన్నా ప్రాముఖ్యమైన విశేషమైన దినమేది లేదు నాయన అని, ఆయన రాకడ ఎప్పుడు 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 అని అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేను వచ్చేది ఎలాగో ఖాయమే కానీ ఆయన, నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవడం మాత్రం అంత ఆశామాస విషయం కాదు. ఈ మాట ప్రభు చెప్తున్నది సాధారణ వాళ్ళకు, కొత్తగా నమ్ముకున్న వాళ్ళకు కాదు. ఇందులో అపోస్తలులు ఉన్నారు సుమా. అప్పటికే ప్రభు మీ నామను దయ్యాలు వెలగొడుతున్నాం, యేసు నామని చెప్పగా దయ్యాలు మాకు లోబడుతున్నాయి అంటూ మంచి రిపోర్ట్స్ పట్టుకొచ్చిన వాళ్ళు. వాడు దేవుని కృపలో, దేవుని చేతులు అప్పటికే వాడబడుతున్న దశలో నీ రాక ఎలాగ గుర్తుపట్టాలి అన్న ప్రశ్న అడుగుతుంటే ప్రభు అంటాడు, నా రాక నిజమే కానీ నన్ను ఎదుర్కొనుడు ఆశామాసి వ్యవహారం కాదు. జరగబోయే వీటినెల్లా తప్పించుకోవాలన్నా, రాకడకు ముందు జరగబోతున్న భయంకర పరిస్థితులు, దేవుని సంఘం ఎదుర్కోవలసిన శ్రమ, పోరాటములు, వాటన్నిటిని తప్పించుకున్నట్లు, అలాగే మనుష్య కుమారుని ఎదుర్కొన్నకు శక్తి గలవారగినట్లు మీరు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అని ప్రభు మాట్లాడారు. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేస్తే, చివరి దినాల్లో రాకడ సమయంలో సంఘానికి ఎదురుగాబోతున్న ఒక భయంకరమైన పరిస్థితి, పోరాటాలు, వ్యతిరేకత, మోసం, ఏర్పరచబడ్డవారు సహితం పడిపోవడానికి దారి తీసే దారుణ పరిస్థితులు, సకల జనుల చూత ద్వేషింపబడుతున్న సంఘం, దాని పర్యవసానాలు, ఇవన్నీ చూసి వివరించి ప్రభు అంటారు, జరగబోయే వీటిని తప్పించుకోవాలన్నా, వీటి అంత్యమున తిరిగి వచ్చే మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి అన్నా, ఇప్పుడు మీకున్న భక్తి, విశ్వాసం, ప్రేమ, సమర్పణ ఇవేమి సరిపోవు. ఇప్పటికీ మీరు అపోస్తలులను పిలవబడ్డారు, ఇప్పటికే దయ్యములు వెలగొడతారు, సువార్తను ప్రకటిస్తున్నారు,
ఇప్పటికే నా నామములు అద్భుతములు చేస్తున్నారు, అయినా సర్వసంగ పరిత్యాగం చేసిన వెంబడి వస్తున్నారు. అయినా ఆ దినమున నన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. నాతో ఉన్నారు, నాతో తిన్నారు, నా దగ్గరే పండుకున్నారు. గత 3 సంవత్సరాలుగా నాదే ప్రపంచం, మీకు ఇంకొక లోకమే లేదు. అయినా ఇప్పుడు ఉన్నట్లుగా నేను అప్పుడు ఉన్నాను కనుక నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. ఈ పాట మీరు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో చెప్తారు. ఆనాడు వచ్చినట్టు కాదు, మహామహిమతో ప్రభావంతో దేవుడు రాబోతున్నాడు. నన్ను ఎదుర్కొనుట అంత ఆశ్చర్యమైన విషయం కాదు. నన్ను ఎదుర్కోవాలంటే మీకు శక్తి కావాలి. ఆమేన్, ఆమేన్. చిత్రం ఏంటి తెలుసు? అప్పటికి వాళ్ళు పాపాలు క్షమించే అధికారాన్ని పొందారు, దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి పొందారు, రోగులను స్వస్థపరిచే శక్తి పొందారు, చనిపోయిన వారిని లేపుటకు సహా శక్తి పొందారు. కనీసం వారికి ఎలాంటి అధికారం ప్రకటించారంటే రోగుల కొరకు ప్రార్థించుడి అని చెప్పి పంపాల సేవకి వెళ్ళినప్పుడు హీల్ ద సిక్ అంటాడంతే, రోగులను స్వస్థపరచుడి. రైజ్ ద డెడ్, చనిపోయిన వారిని లేపుడి. ఎంత అద్భుతమైన అధికారం ప్రభువుల చేతికి ఇచ్చాడు. నేను అనేది ఏమిటంటే వాడబడుటకు పొందిన అధికారం, దేవుని శక్తిని నిరూపించుటకు పొందిన అభిషేకం, దేవుని నామముల అద్భుతములు చేయుటకు పొందుకున్న కృప, ఇవన్నీ కూడా రాకడలో ఎత్తబడుటకు గాని, రాకడలో యేసు ముందు నిలబడుటకు గాని సరిపోవు అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. అర్థమైన వాళ్ళు ఏమనాలి? హల్లెలూయా అంటారా? చాలా అద్భుతంగా స్పందించారు. దేనికి వెళ్ళలేదో తెలియదు, దేనికి రాలేదో తెలియదు, పోనీ సొంతం తెలియదు. చెప్తే 2 చెవుల మధ్య పైపు లైన్ ఉందా, ఇటు నుంచి అటు పంపిస్తున్నారా భక్తులు? మధ్యలో కాస్త విషయంలో పెట్టుకోండి, స్తోత్రం అనండి. ఇప్పుడు అంటారు చూసావు? హల్లెలూయా. కొంతమంది భక్తులు ఫాలో అవ్వలేక ఏమంటే ఏం తక్కువ వస్తుంది, ఎందుకు లేదు నోరు మూసుకుందామని కూర్చుంటున్నారు. హల్లెలూయా. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఎంత సంతోషకరమైన వార్త అండి. హల్లెలూయా. ఏమంటే దూరదేశం ఇచ్చిన సమాచారం ఎట్లుంటుందంటే మధ్యాహ్నం వేళ అలసిన వాడికి చల్ల నీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుందంట. అన్నిటికన్నా దూరదేశం మనకి ఆ పరలోక దేశమే. అక్కడి నుంచి వచ్చిన వార్త ఏమిటంటే ఇకను వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. ఆమేన్. కొందరు కొనుచున్నాడు కానీ తన వాగ్దానం వచ్చి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఇకను ఆలస్యం ఉన్నది కానీ అన్న వాగ్దానములు దేవుడు తన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని మత్తయి సువార్త 24:33 ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి చక్కగా. ప్రభు రాబోతున్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడు. 1వ అధ్యాయం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. He is coming back. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ ఆనంద హేళ క్రైస్తవ జీవితాలు నింపుతున్న వేళ ఒక హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది దేవుని నోటి మాటగా. ఏమిటది? నన్ను ఎదుర్కోవడం అంత సమస్య కాదు. మీరు నా ముందు నిలబడటానికి ఏం కావాలి చెప్పండి? మాట్లాడాలి. మీరు ఒక సపరేట్ ధ్యానం చేయబాకండి, ఇందులో ఉండండి. చెప్పండి ఏంటది? మనుష్య కుమారుని ఎదుర్కొంటే ఏం కావాలంట? ఎంత శక్తి కావాలి? నా ప్రశ్న అది కాదు, ఎంత శక్తి కావాలి? దేవుని శక్తి ఇంతని చెప్పడానికి ఒకవేళ మీలో ఎవరికైనా సామర్థ్యం ఉండవచ్చేమో, నాకే తెలియదు. మరి ఎలా పరిష్కారం ఇప్పుడు ఈ ప్రశ్నకి? దేవుని శక్తి ఇంతని నేను చెప్పజాలను గాని, ఎంత శక్తి కావాలో కూడా ఇటు విధంగా తేల్చలేను గాని, దేవుని శక్తి ఇలా ఉంటుందా అని మీరు అనుకోవడానికి ఒక అంచనా మాత్రం ఇస్తాను. ఈ పూట అదే పూట స్తోత్రం అనండి. ఓహో అని మీకు అనిపిస్తుంది, ఆ మాత్రం చెబుతాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్ గాడ్స్ పవర్. అది నా వల్ల కాదు. అంచేత దేవుని శక్తి ఎలా ఉంటుందో ఓహో అనిపించడానికి, ఒక అంచనాగా రావడానికి ఉపయోగపడే సమాచారం చెబుతాను మీకు. మన టాపిక్ ఏంటి? మన ప్రభు రాబోతున్నాడు.
మనం ఆయన ఎదుర్కోవాలి. ఇదే క్రైస్తవ నిరీక్షణ. అయితే ఆయన ఎదుర్కోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ హెచ్చరిక అపోస్తలత్వంలో ఉన్న వారికే, బీభత్సంగా దయ్యములు వెళ్ళకుండా వాడబడుతున్న వారికే ఉంటే నీ బతుకు నా బతుకు ఎంత? మనకెంత శక్తి కావాలి? యేసు ముందు నిలబడగలిగిన శక్తి. నీ పాట, నీ ప్రార్థన, నీ భక్తి, నీ సేవ, నీ సమర్పణ, నీ కరుణ, నీ వ్యవహారం అని ఇంతకాలం క్రైస్తవ ఆధ్యాత్మిక అనుభవ వ్యవహారములని యేసు ముందు నిలబడుటకు నీకు శక్తిని ఇవ్వకపోతే అంతా వ్యర్థమేగా. మరికెందుకు చేస్తున్నాడు భక్తి? ప్రభు పేరిట కాలయాపన, ప్రభు పేరిట వ్యవహారమా, ప్రభు పేరిట ఆచారమా, లేకపోతే ప్రభు పేరిట వ్యాపారమా? ఏదైనా వ్యర్థమేగా. నీ భక్తికి, నీ వ్యవహారానికి, ఆధ్యాత్మికతకు, సేవకు పరమార్థం రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడగలగాలి. నిలబడగలిగినంత శక్తి నీలో ఉండాలి. సో యేసు ముందు నిలబడడానికి మనకేం కావాలి చెప్పండి? చెప్పాలి మీరు అన్నమాట. ఎవరికి చెప్పండి? ఇంకా అది కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్. గుంపులో గోవిందాయి కాదు, మూగుంపుడిగా హోల్సేల్ బేరం ఎందుకో నాకు చెప్పండి. ఎవరికి కావాలి శక్తి? హల్లెలూయా. I need to gain more power to stand before Jesus when he's returned. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముందు నిలుచుటకు నాకు ఇంకా శక్తి. అది it is not just because of your experience, the knowledge you gathered. No. నీకు అనుభవమో, నువ్వు సేకరించిన సమాచారమో, నీ దగ్గర రెఫరెన్స్ చిత్తాయో కాదు. ఆయన ముందు నిలబెట్టగలిగింది ఆయన ఇచ్చిన శక్తి మాత్రమే. సో నువ్వు ఏ మేరకు శక్తి కలిగిన వాడివి? సమాజంలో 10 మందిని వెంటేసుకుని తిరగలిగిన శక్తి ఉందా? కొన్ని సమస్యలు ఎదుర్కొనే శక్తి ఉందా? సంఘములో ఏలుబడి చేసే శక్తి ఉందా? సాధించగలిగిన, జయించగలిగిన శక్తి ఉందా? ఇక నాని వచ్చే కారణం ఇదంతా వ్యర్థం. యేసు తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నట్టుకు, ఆయన ముందు నిలబడటకు తగినంత శక్తి నీకు లేకపోతే ఈ మొత్తం ప్రయాసం వ్యర్థం కాదు. నీ కోసం ప్రభు పడ్డ ప్రయాసం పోయి వ్యర్థం చేసిన వాడు అవుతావు. The only focus for the believers who are expecting God's return is getting more power in order to stand before Jesus in his return. అంతే. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబడగలిగినంతగా శక్తిని పొందుకున్నటయే, శక్తి చేత నింపబడుటయే, శక్తివంతులుగా మారుటయే, శక్తిని అలాగూ ఆస్వాదించి నింపు కావటమే ఇప్పటి క్రైస్తవానికి, సంఘానికి, సేవకుని నిలుచున్న నీకు, మాట్లాడుతున్న నాకు మిగిలిన ఏకైక గురి, గమ్యం, బాధ్యత. మిగతాది వ్యర్థం. ఇదొకటి అర్థం. అంచేత యేసు వచ్చేది ఖాయం. ఆయన ఎదుర్కోవడానికి మనకేం కావాలట? మాట్లాడారా మీరందరూ? మనకేం కావాలండి? ఎంత శక్తి కావాలి అనే దానికి సంబంధించిన ఒక అంచనా మీకు ఇవ్వడానికి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని తలంపులు మీ దృష్టికి తీసుకొస్తాను. నిర్గమాకాండము 34వ అధ్యాయము 29 నుండి ఒక 2 మాటలు చదువుతారా? మోషే సీనాయి కొండ దిగుతుండగా శాస్త్రంలో గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండేది. అతను ఆ కొండ దిగుతుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను, ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించని కనుక వారు అతనికి సమీపంగా వెరచిరి. ఏముంటది అన్నప్పుడు చదివే వ్యక్తి మళ్ళీ చదవాలిగా. అయిపోయింది నా బాధ్యత. అలాగే ఆయన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కూడా తలను పైకెత్తి నా ముఖం చూస్తే మాటలు వినండి బిడ్డలారా. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందో ఒక మాట చాలా సీరియస్ గా మీరు తీసుకోవాలి. ఏమిటంటే మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. చెప్పండి, మోషే ఎక్కడ ఉన్నాడు? 40 పగలు 40 రాత్రులుగా మోషే దేవుని వద్ద ఉండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు
మోషే నడిపింపులోనే సనుగులు గొరుగులు సభాలక్ష లోపములున్న బ్యాచ్, మోషే యాబ్సెన్స్ లో మరింత చెలరేగిపోయారు బ్యాచ్. మోషే వంటి నాయకుడికి ఎప్పుడు ఉండే టెన్షన్ అదే, నా ప్రజెన్స్ లో ఎలా ఏడ్చింది వ్యవహారం, నా యాబ్సెన్స్ లో ఎట్లుండదు అనేదే ఎప్పటికీ ఏ పరిచయ నాయకుడికైనా గుండెను తొలిచి వేసే విషయం. అభ్యంతరములు రాక మానవగానే ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అట్టివాడు వచ్చి ఉండని ఎడల వానికి మేలు. అంతకన్నా నేను చెప్పేది ఏమి లేదు. సొంతంగా జ్ఞానం ఉండాలి లేదా చెప్పినప్పుడు కొంచెం వచ్చాయి సార్లు ఎందుకు చెప్పించుకోవాలి మనం లేనప్పుడు నేనంటే వచ్చేది దేవునికి స్తోత్రం. సరే, అట్టి వారికి విముఖుడై వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్య పరిచయం చదువుతున్న మధ్యలో నేను ఆగకూడదు, ఒక ఆటంకంగా మారకూడదు, ఇంగితం ఉండొద్దటయ్యా. అది లేనప్పుడు ఎందుగా జీవితం ఆలోచించుకోసారి. దేవుని బిడ్డలారా, ఉపదేశంలోనికి మనం వస్తే వాక్యము ప్రభు మాట చెబుతున్న సంగతిని మీరు కొంచెం ఆలోచన చేయాలి. ఏముంటదంటే, సీనాయి కొండ మీద దైవజనుడు ఉన్నాడు. దగ్గర 40 రోజులు రాలేదండి. ప్రభు సముఖం ముందున్నాడు. ఆయన మాటే, ఆయనే ప్రపంచం ఉండిపోయాడు. ఈ లోపు ఎదురు చూపులు ఎక్కువయ్యాయి, నిరాశ అధికమైంది. నిరాశ నిరసనగా మారింది. నిరసన కాస్త ధిక్కార స్వరం సంతరించుకుంది. వీళ్ళంతా ఒకలాంటి స్వరం వినిపించారు. ఏమిటయ్యా ఈ మోషే, ఏమిటయ్యా ఈ నాయకుడు ఎట్టిపోతాడేనా, ఎవరితో మమ్మల్ని పట్టించుకున్న పని లేదా? ఈయన కలిగి పిలిచాడు దేవుడు కొండ మీద. 20 లక్షల జనాభాకి ఎన్ని ఉన్నా మా సంగతి అండి, ఇంత మన్నం పడేస్తే చాలా, కాసి నీళ్లు పోస్తే చాలా, మాకు సమస్యలు ఉండవా, ఇబ్బందులు ఉండవా చెప్పుకోవడానికి నాయకుడేడే. అసలు ఏమైపోయాడు మోషే, ఎడిపోతాడేనా, అసలు రాని అడుగుతాను, కడిగి మానేస్తాను. ఇలా ఉన్నాయి ఒక్కొక్కరి వయసులు. రే మీరందరూ ఎందుకు, మేము ఉన్నాం కదరా ప్రధాన యాజకులు ఎవరు పడతారో మాట్లాడితే ఎందుకు మేముండి, నేను మాట్లాడతాను మీరు ఆగండి అని పాపం ఏదో సముదాయించి ఒకళ్ళతో పుచ్చుకున్నాడు పెద్ద ఆయన. అప్పుడు ఆయన సపోర్టు ఊరు వేచి. సో వీళ్ళందరూ మోషే రాకను కోరుకున్నవారు, రావట్లేదని బాధపడ్డవారు. ఇంకా రాడే అని విసుకుపోయారు, రాని అడిగేస్తా అన్నవారు. ఇది బ్యాచ్. ఎంత వ్యవహారం ఉండగా మీరు గమనించాలని నేను కోరుకునే మాట ఏమిటంటే, బిడ్డలారా ఒక్కటి కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు అడిగేస్తామన్న బ్యాచ్ కదా వీళ్ళు. తీరా మోషే కొండ దిగి వస్తా ఉంటే మోషే ముఖ చర్మము కాస్త ప్రకాశించిందంట. ఏమైందండి? ఆ ప్రకాశాన్ని చూసి భయపడిపోయి, వెరచిరి అంటారంటే భయపడి అడుగుతా అన్న బ్యాచ్ మోషే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తా ఉంటే ఎదురు ఏమయ్యా వెళ్ళిపోతేనా, ఎప్పటికి వచ్చేది, నేను గుర్తులేవా, నీ బాధ్యతలేంటి అనాల్సిన వాళ్ళు అహరోను వంటి ప్రధాన యాజకుడు, ఊరు వంటి యాజకుడు కూడా భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కేస్తున్నారట. భయపడిపోతున్నారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, యాబ్సెన్స్ లో చెలరేగిపోయిన సౌండ్లు ఇప్పుడే రానే అడుగుతా కరుగుతారే వాళ్ళు ఎదురుకుండా వచ్చిన తర్వాత అసలు వాయిస్ లేదా మనకి. నేను సంఘ బిడ్డలందరికీ చేసే మనం ఏమిటంటే, పరోక్షములో మాట్లాడుతున్న వాయిస్ విని అబ్బో సూపర్ అనుకోకండి. ఆ వాయిస్ ప్రెజెన్స్ లో పనికి వచ్చాయి కాదు. స్తోత్రం చెప్పండి. చాలా బాగా మాట్లాడండి, ఇది బయట కదా అని పాపం మీరు ముడిచిపోతూ ఉంటారు నానా చెత్త విని. దయచేసి ఎంటర్టైన్ చేయకండి. ఆ వాయిస్ యాబ్సెన్స్ లో పనికి వచ్చాయి, ప్రెజెన్స్ పనికిరావు. స్తోత్రం అనండి. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ సరైన సరుకు లేనప్పుడు చెలరేగిపోయాయి. పెద్ద బావు లేకపోతే గుడ్డ బావు నాటించినట్టు అప్పుడు సౌండ్ వచ్చింది తప్ప అసలు బావు వస్తే ఇవన్నీ మింగమనే వ్యవహారమే. కనుక నేను చెప్తున్న సువార్త వినండి. మోషే కొండకు వచ్చాడు, అడుగుతాం అన్న బ్యాచ్ ఏరండి. వాళ్ళు పాపిష్టం వల్ల ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదా, కొద్దిగా ఆధ్యాత్మిక అనుభవాలు లేవా? ఎందుకు ఎలా అంటారు? కోరకులు అంటాడు. ఏమన్నాడు తెలిసిన మోషేతో, ఏమన్నయ్యా పెద్ద నాయకుడు నీవు,
ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడే. కానీ ఒకడే పరిశుద్ధుడివా? నువ్వే మార్పు పొందావా? నువ్వే బాప్తిసం పొందావా? మేము పొందలేదు ఆత్మని, మేము దేవుని పెట్టలేం కాదా? దేవుడు రాజులు యాజకులకు తెలియదా? ఇక నువ్వే రేఖ పెద్ద తయారైపోయావు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి 1,00,000 మంది? అందరూ పరిశుద్ధులే, అందరూ రోజులైన యాజక సమూహమే, అందరూ ఏర్పరచబడ్డవారే, అందరూ దేవుని ముద్ర కలిగిన వాళ్ళే, అందరూ ఆజ్ఞలు పొందిన వారే, అందరూ మన్నా తిన్న వాళ్ళే, బండలో నీరు త్రాగిన వారే, అనగా బలమైన వాక్యాన్ని బలమైన ఆత్మను కలిగిన వాళ్ళు. కానీ ఏమిటి జరిగింది చివరిలో? మరి పరిశుద్ధులు అబ్బేబేబే వాళ్ళే కాదు, ఇందులో యాజకులు అయ్యబాబోయ్ వాళ్ళే కాదు. విన్నారన్న మాటలో అందులో ప్రధాన యాజకుడు సహా మోషే ముందు నిలబడటానికి భయపడిపోయి పారిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమైపోయిందండి వాళ్ళకి? భయం వేసిందటండి. అమ్మ బాబోయ్, ఇంకా రాడే అనేవాళ్ళు రాని అడుగుతామనేవాళ్ళు ఇప్పుడు ఏనండి. నేను చెబుతున్న సువార్త వినండి. 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్ళాడు కదా. 40 రోజుల తర్వాత మోషే దేవుడిగా మారిపోయాడా? జవాబు చెప్పండి నాకు మీరు. చెప్పండి, మోషే దేవుడు అయిపోయాడా? కొంచెం చెప్పండి అనండి. పోనీ కనీసం గబ్రియేలు మిఖాయేలు రేంజ్లో దేవదూత అయ్యాడా? ఓ అభిషేకించుకున్న కెరూబుగా వచ్చాడా? 4 జిమ్ములుగా మారిపోయి వచ్చాడా? అతను భక్తు మానవుడండి, దేవుడు కాదు, దేవదూత కూడా కాదు, మామూలు మానవుడే. మరి ఎందుకు అతను భయపడిపోతున్నారు? మోషే దేవుడిగా మారలేదు, దేవదూతగా మారలేదు, కనీసం ఒక మామూలు మానవుడిగానే ఉన్నాడుగా. ఎందుకు భయపడుతున్నారయ్యా అంటే ఒకే ఒక పాయింట్, మోషే ముఖ చర్మము ప్రకాశించిందట అనండి. మోషే ముఖ చర్మం, ఆయన దేవుడు గాను దేవదూత గాను మారలేదుగా, మానవుడే. ఎందుకు ముఖ చర్మం ప్రకాశించింది? 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని ముఖాముఖి చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదురుగా ఉండిపోయాడు. దేవుని మాటలే వింటూ తింటూ అదే ప్రపంచంగా బతికాడు. గ్యాప్ లేదు, సెలవు లేదు, ఇంటర్వెల్ లేదు, అలా ఉండిపోవడమే. దేవుడు చెబుతుంటే వినడం, అలాగ ముఖం చూస్తూ దేవునికి అభిముఖంగా ఉన్నాడు. సంఖ్య 12లో ప్రభు మాట్లాడుతూ అతను నాతో ముఖాముఖిగా అనండి. ముఖాముఖిలో ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఎన్ని ముఖాలు ఉన్నాయండి? ఒక ముఖం ఎవరిది? ఇంకో ముఖం ఎవరిది? వాయిని పట్టుకున్నారా మీరు? అంటే చాలా మందికి వాక్యం బొత్తిగా కంప్లీట్ గా చదివేంత ఓపిక ఉండదు. ఎలాగంటే నా ముఖమును చూచి బ్రతుకున్నాడు ఎవడో లేడు. అది రెఫరెన్స్ కూడా తెలుసు. ఆ ముక్క అన్నా దేవుడే. ఆ మాట అన్నాక మోషే ఏమన్నాడు? అమ్మో, నిన్ను చూడాలని ఆశగా ఉందన్నాను. చూస్తే చచ్చిపోతావా? వద్దులే, చూపించు. ఈ మాత్రం మాట వినిపించు చాలులే, ప్రాణం తీసుకోవడం ఎందుకు అయినా ఎదురు చూడకు అన్నాడు మోషే. అనలేదు, నిన్ను చూస్తాను ఏసయ్యా, నాకు ఎంత మహిమిస్తే ఏంటి, ఎంత జన్మిస్తే ఏంటి, ఎంత నాయకత్వం చేస్తే, ఎన్ని సముద్రాలు గెలిస్తే ఏంటి, నాకు ఎందుకో తృప్తలేదు. నిన్ను చూడని బ్రతుక నాకు ఎందుకయ్యా? నీ మగమను కన్నులారా చూస్తానంటే చూస్తే బతికేలా చచ్చిపోతావా? ఏం చెప్తే అర్థం చేసుకోవంటే ప్రభు చూస్తాను, వీడితో కాదు కానీ సరే బండ సముద్రం నిలబడు, నీ ముఖం మీద చేయి పెట్టి నేను దాటిపోయాక నా వీపు భాగం చూసే ఛాన్స్ ఇస్తా. ముఖం చూస్తే బతకలేమన్నాడు. ఓన్లీ వచ్చిన చేతి ఒకటి కదా. సరే ప్రభు అన్నాడు. బండ సముద్రం నిలబడ్డాడు, చెయ్యొచ్చి ముఖం మీద పెట్టాడు, దాటిపోయి వీపు చూపించాడు. మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత మేఘంలో మాట్లాడుతూ మోషే ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకే, చాలా తృప్తేనా అంటే లేదు ప్రభా. ఎట్లా అంత మహిమ ప్రత్యక్షించాను కదా అంటే అంత చూపించిన ముఖం చూడలేదు కదయ్యా. కన్నులారా నిన్ను చూడాలని అదే ఆశ ఆయన, ఇంకేమీ లేదు కోరిక. చూస్తే చచ్చిపోతావరా అంటాడు దేవుడు. దానికి మోషే ఆన్సర్ చెప్పనా? చూడకుండా బతికేందుకు అయినా చూసి చచ్చిపోతాను, నాకు అదే కావాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 120 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు బతికించేస్తావు. చూడకుండా బతుకైనా చూసి చచ్చిపోతే అదే బెటర్ నాయన. ఇంకో 100 సంవత్సరాలు బతికేనా నాకు ఏం కోరిక లేదు, నిన్ను చూసి చచ్చిపోతే నా పేరు నాకు అర్థం కానీ చూడాలి. అమ్మ బాబోయ్, ఎవడా భక్తుడు? దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మీరు విషయాలు ఆలోచించేయండి. వాక్యాన్ని ఆలోచించేస్తే ప్రభు ఏమన్నా తెలుసునండి.
అమ్మో, ఇతడి మనసు ఇంతగా నా దర్శనం కోసం పరితపిస్తుందా? సరే, కొండ మీదకి వచ్చేయి. స్తోత్రం చెప్పండి. కొండ మీదకి వచ్చేయి. మోషే అనుకుంటాడు, ఈసారి కూడా మేఘంలో వస్తాడు. కొండ మీదకైనా ఉరుము వంటి శబ్దంతో మాట్లాడతాడు. భయపడిపోయి తలచుకొని ప్రభావం చేయాలి, అంతే కదా. ఎప్పటికి కనికరిస్తాడు. నేనైతే ఆశపడుతూ అప్లికేషన్ పెడుతున్నాను అన్నాడు. కొండ మీదకి వచ్చాక ఉరుము వంటి శబ్దం వచ్చింది. ప్రభా, చిత్తగించుకొని దోషం లభిస్తున్నాడు. ప్రభు ప్రేమలో తెలుసా, ఇక నీతో మాట్లాడేది ఏమి లేదు నాన్న, మేఘంలో వచ్చేయి. స్తోత్రం. ఇప్పుడు ఆ భక్తుడికి ఫోన్ మాట్లాడడం అంత అవసరమా? వీళ్ళందరూ తీసుకుని ఎదురుకుండా కూర్చోబెడతారు. మళ్ళీ పద్ధతి పోవడం లేకుండా తయారయ్యారా? ఆయన ఇవాళ వచ్చింది, బాధ్యతలు వచ్చిందిగా. ఈ సంగతి తెలుగుతాడు. చేపలు పులుసు చెక్కేత్తగా కూర పనికిరావు. దేశ రక్తం ఇచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిక్ష ఆన్ చేసుకుంటున్న ఒక దరిద్రం, మోగడం ఇంకా దరిద్రం, అది లేచి బయటికి పట్టుకెళ్ళి పెద్ద మాట్లాడడం ఇంకా దరిద్రం. సొంతం ధరలు చెప్తే ఏంటి ఏమన్నా బ్యాచ్ని? దేవా, 1/2 కిలోమీటర్ ప్రయాణానికి 10 స్పీడ్ బ్రేకర్ సాగుంది యాత్ర. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే, ప్రభు నీతో మాట్లాడుతున్న సత్యాన్ని శ్రద్ధగా నేర్చుకో. ప్రభు ఏమంటున్నాడు? ఒక్కసారిగా మేఘంలోకి వచ్చేయన్నాడు. అమ్మ బాబోయ్, ఆయన మేఘంలో దిగి వస్తే ఆ కొండ మీద తలంచుకుని మేఘంలో చుట్టూ ఉరుముంటి శబ్దం వినడమే గొప్ప అనుకుంటే నన్ను మేఘంలోకి ఎక్కించుకున్నాడా? అమ్మ బాబోయ్ అంటే ఆ మేఘంలోకి ఎక్కించుకొని ఎదురుగా కూర్చోబెట్టుకొని కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా విన్నాను. బాబోయ్, అలాగే ప్రభు ఇప్పుడు ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ముఖాముఖి అనంటే ఒక ముఖం ఎవరిది, మరో ముఖం ఎవరిది? ఇక దేవుని ముఖము నుంచి వెలుగు, మహిమ, తేజం, ప్రకాశం, ఈ ప్రభావం, ఈ అభిషేకం అలా మోషే ముఖం మీదకి వస్తుంది. ఒక రోజు 2 రోజుల 40 పగలు 40 రాత్రులు ఒక్క మాట చాలు అంటాం మనం. ఒక్క మాట మాట్లాడితే జీవితం ధన్యం అయిపోతుంది. మరి 40 పగలు 40 రాత్రులు నాన్ స్టాప్ గా మాట్లాడితే మోషే రేంజ్ ఎట్లుంటది? ఒక్కసారి మాట్లాడితేనే బతుకులు ఎంత ఆశీర్వదించబడితే, ముఖాముఖ దేవుడు రోజు మాట్లాడుతున్న ఎట్లా ఉంటుంది వ్యవహారం? ఇంకెంత ఆశీర్వాదకరపడుతుంది. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించండి బిడ్డలారా. దేవుని మహిమ అతని మీదకి దిగి వస్తా ఉంది. 40 పగలు 40 రోజులు అయిపోయాయి. దేవుని బిడ్డలారా, అతను కొండ దిగి వస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా తెచ్చుకున్నాడు. అవి ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయినటువంటి కోపంతో పోగొట్టుకున్న పలకల్ని మళ్ళీ దేవుడు చేతి రాతతో రాసిస్తే ఆనందంగా అపురంగా పట్టుకొస్తున్నాడు. దేవుని మహిమతో అతను దిగి వస్తా ఉంటే, రాని అడుగుదాం కలుగుదాం అన్న పెద్ద మనుషులు ఎవరు ఒక్కరు కూడా నిలబడలేదు. ఒక్కరు కూడా నిలబడలేదు. ప్రధాన యాజకుడు అహరోనే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మోషే దేవుడుగా మారలేదు, దేవదూతగా కూడా మారలేదు. మానవుడే, కాకపోతే ఆయన ఎదురుగా నిలిచి ఉన్న కారణంగా కాస్త మహిమ అతని మీదకి వచ్చింది. అయస్కాంతం మీద సూది పెడితే 1 వారం 10 రోజులకి సూదికి కూడా కాస్త అయస్కాంతం శక్తి వచ్చినట్టు, ఇప్పుడు సూది పూర్తిగా అయస్కాంతంగా మారిపోయిందో లేదో, పక్కకి తీస్తే 1 గంట సేపు అదే ప్రభావం చూపించగలదు. ఇంకొక 2 రోజులు పక్కన పడిస్తే మళ్ళీ అయస్కాంతం శక్తి పోతుంది. మోషే పక్క మీద మహిమకున్నట్లు పోయిందని వాక్యం చెబుతుంది. ఇప్పుడు నేను చెబుతున్న సువార్త ఉందంటే దేవుని బిడ్డలారా, అది తగ్గిపోయే మహిమైనప్పటికీ, అది శాశ్వత మహిమ కానప్పటికీ, ముఖం మీద నిలిచి ఉండే అవకాశం లేకపోయినా, దేవుని ముఖాముఖిగా చూసినందుకు, ఆయన ఎదురుగా నిలబడినందుకు, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన ప్రకాశం కాస్త ముఖం మీదకి వస్తే, ఆ ప్రకాశం ఉందే, ఆ వెలుగు ఉందే, ఈ పరిశుద్ధులు, ఈ విమోచించబడ్డ వారు, ఈ యాజకులు, ప్రధాన యాజకుడు సహా ఎవరు నిలబడలేకపోతే యేసు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి మోషే ప్రజలతో మాట్లాడిన దేవుని వద్ద తిరిగి వస్తున్నాడు సీనాయి కొండ మీద నుంచి. అప్పుడు దేవుడు మోషేతో, మోషే నువ్వు 1 నిమిషం ఆగినాను,
నేనే వెళ్ళి ప్రజలతో మాట్లాడతాను అన్నాడు అనుకోండి. హలో, ప్రజలు ఎదురు చూస్తున్నారు కదా, మోషే బయలుదేరాడు కదా, నన్ను ఒక్క నిమిషం ఉండు, నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతానని మోషేని పక్కకి పెట్టి దేవుడే వచ్చుంటే మ్యాటర్ ఎట్టుంటుంది మీరు ఆలోచించండి. నా మాట మీకు అర్థమైందంటారా? ఇప్పుడు మోషే దిగి వస్తేనే కాస్త వెలుగు మహిమ తగ్గిపోయేది అయినప్పటికీ దేవుని ప్రకాశము కాస్త తన ముఖం మీద ఉన్న కారణంగా ఆ కాస్త వెలుగుని ఎదుర్కొనక నిలబడడానికే ప్రధాన యాజకుడు అడవులను ఊరు లాంటి వారికి దిక్కు లేకపోతే దేవుడే దిగి వస్తే మీరు నిలబడతారా? చెప్పండి గట్టిగా. నేను అంటాను, మోషే కాబట్టి పారిపోయాడు, దేవుడు వచ్చి చచ్చిపోయింది. నా మట్టి పొరకు అర్థమైన అంచనా చెప్తున్నాను సుమా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, యేసయ్య వచ్చుంటే అయ్యబోయ్, ప్రభు దిగొచ్చుంటే అయ్యబోయ్ అన్నా కదా. దిగొస్తే కాదు, నిజంగానే దిగి రాబోతున్నాడు. అది కదా పాయింట్. ఇప్పుడు దేవుని యొక్క మహిమను ఎందుకు కొంత పొందుకున్న మోషే దిగి వస్తేనే నిలబడలేనప్పుడు స్వయంగా దేవుడే దిగి వస్తే నిలుచుట సాధ్యమా? లే పేతురు, యోహాను, ఇదంతా ఆశామాస సబ్జెక్ట్ కాదు నాన్న. మనుష్య కుమారుని ఎదుర్కోవాలంటే మీకు ఏం కావాలి? శక్తి కావాలి. మీకు నా శక్తి మీరు ఇచ్చిన కానుక, మీరు వాడిని పాట చేసిన ప్రసంగం, ప్రభు కోసం మీరు ప్రయాసపడిన విధానం, వీటిని బట్టే యేసుని ఎదుర్కొనగలను అనుకోవద్దనేది హెచ్చరిక. మన ప్రభు రాబోతున్నాడు, మన కొరకే రాబోతున్నాడు. పరలోకం మన కోసమే కడుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత భార్య పేరు కూడా అందమైన సమాధి కడితే అమర ప్రేమకు తాత్కాలం తాజ్మహల్ అంటారు ప్రపంచం అంతా. బతుకున్నప్పుడు భార్య మనం ఎలా సంతోష పెట్టాడో మనకు తెలియదు, కానీ సత్యాక పాలరాతి సమాధి కట్టాడు బాబు. అమర ప్రేమకు నిజమైనటువంటి నిదర్శనం ఏంటంటే తాజ్మహల్. నాకెందుకు అంత పెద్ద ఫీలింగ్ ఉండదు దాని మీద. ఒకసారి ముంబై మహానగరానికి వాక్య పరిచయకి వెళితే, వాక్య పరిచయం అయిపోయిన తర్వాత వార్షికోత్సవ సందర్భాల మీద ఒక మెమోటో ఇచ్చారు చూడు, అలాగే వాళ్ళకు పెద్ద ఫ్రేమ్ ఇచ్చారు. తీసుకున్నాను, పక్కన పెట్టాను. సోకాలు సంఘ పెద్ద స్టడీ మీద ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎందుకు వెళ్ళి తర్వాత చూద్దాం, దేవుని సన్నిధి వాక్యం ఉంది చూడండి. कोई बात नहीं, 1 मिनट के बाद ఇప్పుడు ఏ గొప్ప ముఖ్యమంత్రి మహానుభావులు రూమ్లోకి పోయి చూద్దాం. వేరేవన్నా ఈ మనుషులు నిజంగా పీడ వంటి వాళ్ళ ఉన్నాడు. ఇప్పుడు పోయి అక్కడే చెప్పాను, విప్పితే నేను ఆశ్చర్యపోయి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి సంతోషపడతాను. అతడు వాడి మాస్టర్ పీస్, యు గివ్ మీ థాంక్ యూ సో మచ్ అనేది నా ఎక్స్ప్రెషన్ అని ఆయన ఎక్స్పెక్టేషన్. నేను చూసి సమాధ అన్నా, ఏమన్నాను? సమాధ एकदम अपमान कर दिया तुमने, समाधि बोल रहा है. समाधि ఏమని చెప్పాలా? పౌరవాది సమాధానం ఏదైనా సమాధేగా. తాజ్మహల్ చూస్తే నీకు అంతకన్నా మంచి భావన కలగలేదా? ఈ సమాధి అత్యంత ఖరీదైన సమాధి. యేసు సమాధి అంత అల్లాహి ఉంటుంది, కానీ దాని మీద కాస్ట్లీ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే అది ఖాళీ సమాధి. దీనికి ఎందుకుంటుంది ఆయన? సరే, అమర ప్రేమకు నిదర్శనం అండి. అరే एकदम सचमुच प्यार की बात है बेटा, हम ऐसा कैसे बोल सकते हैं? నేను చెప్పిన శుభార్త ఏంటంటే, చచ్చిపోయే భార్యకి సమాధి కడితే అమర ప్రేమ అయితే, చేసుకోబోతున్న భార్య కోసం ఒక పరలోకమే కట్టుచున్న దేవుని ప్రేమ ఎంత గొప్పది. మా ప్రజలైతే దేవుని ప్రేమకు చప్పట్లు కూడా సంతోషపడేవారు. మీరైతే చచ్చిపోయిన తర్వాత భార్యకు సమాధి కట్టిందే గొప్ప ప్రేమ అయితే, చేసుకోబోతున్న సంఘ కన్యక కోసం ఒక పరలోక రాజ్యాన్ని కట్టుచున్న దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ప్రేమ అంటేనండి, ఓహో ఇదా లోకమా? ఈ ప్రేమ అంటే పెద్ద గొప్ప ప్రేమ. అరచేతిలో పోసి మోచేదాకా నాకు ఇచ్చే రకం లోక ప్రేమ అంటే అంతకు పెద్దగా అంతకన్నా విశేషం లేదు.
పోసిన సొక్క ఎక్కడ చూసే వాళ్ళకి ఎంత ఇచ్చేసారు అనిపించాలా. ఇక్కడ పోసింది ఎక్కడ చేతి మీద ఇప్పు పట్లు అన్నాడు. తినవస్తే సామాన్యం. ఇంత మాత్రపు జీవితములకు వట్టి భ్రమయేలను విరిమానవ సమాధులు ఎందుకు ఆనందించుకుని అమర ప్రేమ పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని ఆలోచించగలిగితే ప్రభువు నీతో మాట్లాడుతున్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. మోషేను పక్కన బట్టి దేవుడే వస్తే అమ్మ బాబోయ్ ఎవడో బ్రతకడు అంటున్నాం కదా, నిజంగానే రాబోతున్నాడు. పాయింట్ ఏమిటంటే దేవుడు వస్తే మనకు శక్తి అవసరం ఎదుర్కోవడానికి. అనేది నీకు అర్థం కావడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఏదంటే, ఇంత దేవుని శక్తి నేను చెప్పలేను సుమాన వల్ల కాదు. నా దగ్గర దేవుని శక్తిని కొలిచే కొలపాత్ర ఏమీ లేదు, కొలకలేమీ లేదు. ఇంత దేవుని శక్తి అని చెప్పగలిగిన సామర్థ్యాన్ని నేను ఇంకా ఎదగలేదు, ఎదగబోను కూడాను. మనకంత సామర్థ్యం లేదు. అనంతమైన దేవుని మహిమ, దేవుని శక్తి. మరి ఏమిటయ్యా ప్రయత్నం అంటే ఒకే ఒక ప్రయత్నం. అంత దేవుని శక్తిని ఎదుర్కోవడానికి మనకు కొంతైనా దేవుని శక్తి కావాలి. పాట, ప్రార్థన, వాక్యం, కూడిక, ఆరాధన ఇవన్నీ కనుక ఒకే ఒక ఉద్దేశం, రేపు ఆయన ముందు నిలబడే శక్తి రావాలి మనకి. హల్లెలూయా. ఆదివారం చర్చకు వచ్చినా, ఇంకే రోజు చర్చకు వచ్చినా, ఏ మీటింగ్ వచ్చినా మోకెచ్చిన వెనకాలేంటి? ఇప్పుడు చేస్తున్న ఆరాధన, ప్రార్థన, కానుక, వాక్యం నీ ముందు నిలబడగలిగే శక్తి నాకు ఇవ్వాలి ప్రభువా. నన్ను శక్తితో నింపండి ప్రభువా. నేను ఎదుర్కొనగలిగిన శక్తి నాకు ఇవ్వండి ప్రభువా. అది మన టార్గెట్. ఏదో ఒక పదవి, ఏదో ఒక ఘనత పొందిన దానికంటే ఆయన ముందు నిలబడగలిగిన శక్తిని పొందడం చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. రాజైన సొలొమోను సకల మానవ బలహీనతలు కలిగినటువంటి ఒక మేధావి మాత్రమే, ఎన్నో లోపములు కలిగినటువంటి ఐశ్వర్యవంతులు మాత్రమే. కానీ శేమదేశపు రాణి ఏమంటోంది? అయ్యా, నీ సముఖ ముందు నిలిచి ఉండి నిత్యము నీ జ్ఞానవాక్కులు విరుచున్న నీ సేవకుల భాగ్యము ఎంతో గొప్పది. సొలొమోనులో లోపాలు లేవా? సొలొమోను మానవ బలహీనుడైన మనుషుడు కాదా? చరిత్రలో సొలొమోను ఏమని రాస్తారో తెలుసండి? There was no wise man like Solomon, there was no foolish man like Solomon అంటారు. The historian says that. సొలొమోను అంత మహామేధావి, సొలొమోను అంత విలువడు జంతువు లేదని చెప్తారు. అంత పిచ్చి పనులు ఎవరు చేయలేదు, అంత మేధావి ఎవరు లేడు. ఎందుకు? ఈ రెండు పార్శ్వాలు ఉంటాయి. కానీ యేసు ప్రభువు ఉన్నాడు, స్వయంగా సొలొమోను కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను అని స్వయంగా ప్రభు చెప్పారండి. ఆమేన్. మరి సొలొమోను సముఖమున నిలబడి జ్ఞానవాక్కులు వినడమే మహాభాగ్యం అయితే, నిత్య దేవుని మహిమ సన్నిధిలో శాశ్వత కాలం ఉండు నిత్యమైన ముఖము చూస్తే ఆయన మాట వింటూ బతికే నిత్యత్వం ఇంకెంత గొప్పది, ఇంకెంత గొప్ప భాగ్యం అది. అట్టి సన్నిధిలో ప్రవేశించుటకు, యేసు ముందు నిలబడుటకు శక్తి గలవరముగా మార్చబడాలి. ఆమేన్. ఎంత శక్తి కావాలి? అలనాడు మోషే నిలబడలేకపోయిన అహరోను, యాజకుడు ఇశ్రాయేలు సర్వ పరిశుద్ధులందరూ కలిగి ఉన్న ఆనాటి శక్తి కంటే మనకి ఎక్కువ కావాలి. ఉదాహరణకి ప్రధాన యాజకుడుగా అహరోనుగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన నా పీఠమున్న దేవుని విధోపం వేయడానికి అర్హత పొందిన ఆనాటి అహరోను కంటే శక్తి కావాలి. అవునా కాదా? ఆల్రైట్, ఇంకో ముక్కకి వెళ్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం చూస్తారా? 17వ వాక్యం. దానియేలు 8:17. అప్పుడు అతడు నేను నిలిచిన చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడి తిని. ఎవరితడు? రండి రండి రండి, బయటికి రండి ముక్కులోంచి. దానియేలు. చెప్పండి, ఎవరండి? దానియేలుకు ప్రభు అంటే ఇష్టమే కానీ పెద్దగా ప్రార్థనా జీవితం లేదు. అవునా? దానియేలు గారి ప్రార్థనా జీవితాన్ని శంకించేంత జీవితమే మనకి. ఎలాంటి మహానుభావుడు అండి!
21 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాడు. నేను కూడా చాలాసార్లు చేశాను. కానీ నేను 21 days ఫాస్టింగ్ ఉండాలని సిద్ధపడి చేశాను. కానీ దాని అలా కాదు. ఒక విషయం ప్రార్థన చేసే కదా ఆన్సర్ రావచ్చు 21 days ఉండిపోయాలి. 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు కాదు. మోకరించాడు, ప్రభు దీని సంగతి ఏంటని. ప్రభు ఇంకా మాట్లాడదని లేకలేదంటే 21 రోజులు ఉండిపోయిన టైంలో ప్రభు వచ్చి మాట్లాడేది అప్పుడు బయటకు వచ్చాడు. అది దానియేలు గురించండి. స్తోత్రం చెప్పండి. దానియేలు గురించి ఎన్ని చెప్పండి చెప్పగలను. నాకు బైబిల్లో ఒక్కొక్క పరిశుద్ధిని క్యారెక్టర్ పిచ్చి వాళ్ళ మీద ఒకరికి 100 కోణాలు అటు ఇటు చర్చించి ధ్యానించి ఒక రకం కాదు. స్తోత్రం. కనుక ఈ దానియేలు గురించి ఒక మాట చెప్పమంటే నేను ఒక మంచి మాట అంటే దేవుని బిడ్డలారా, ఎవరికైనా శ్రమ రాబోతుందని దేవుడు బయలుపరిస్తే ఫాస్ట్గా ఉంటారు. అవునా కదా? మీ ఇంటికి కీడు రాబోతుంది, మీకు సమస్య రాబోతుంది, వెంటనే ఏం చేస్తాం? ఫాస్ట్గా ఉండి ప్రార్థన చేసుకుంటాం. ప్రభా కీడు తప్పించయ్యా. కానీ దానియేలు ఎప్పుడు చేయలేదు సార్. యూదులు చెరలో ఉండవలసిన 70 వారాలు ముగియుచున్నవని యెహోవా బయలుపరిచినప్పుడు నేను ఉపవాసముండకు మనస్సు నిబ్బరము చేసుకుని ప్రార్థించడానికి మొదలుపెట్టానంటాడు. యూదులు చెరలోకి వెళ్ళబోతున్న వార్త విని వాస్తవం కాదు. చెరలో ఉన్న యూదులు 70 వారముల శిక్షా కాలం ముగిసింది, ఇక మీ విడుదల రాబోతుంది అన్న డిక్లరేషన్. విడుదల రాబోతుందా? అయితే మర్చిపోతాం. నీ దుఃఖ దినం సమాప్తులు కాబోతున్నాయి, మీ చెర ముగించబడుతుంది, మీరు విడుదల కాబోతున్నారు అని చెప్పినప్పుడు ఆగా ప్రభా థ్యాంక్ యూ సో మచ్ అని 21 days ఫాస్టింగ్ స్టార్ట్ చేశాడు. దానియేలు దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. దానియేలు ఏమంటాడండి? ఈ చెర మాకు అలవాటు అయిపోయింది, ఈ బానిస బతుకు అలవాటు అయిపోయింది, వాళ్ళ చేతి కింద చేతి నీళ్ళు దాంతో బతికే బతుకు అలవాటు అయిపోయింది. ఇంతకాలముగా కోరేషు ఏలుబడి మొదలుకొని మా బతుకు ఇలాగే తెల్లారిపోయింది. బబులోని చెరలో మాకు జైలు కూడా అలవాటు అయిపోయింది. అయ్యో ఇప్పుడు మాకు స్వతంత్రం వస్తే, స్వరాజ్యం వస్తే, స్వదేశం వస్తే, పరిపాలన చేతికి వస్తే ఈ బానిస మనసులు ఏలుబడి చేయడానికి అలవాటు పడతాయా? లోబడిపోయిన మేము పరిపాలించగలుగుతామా? అయ్యా విడుదలకు సిద్ధపరచండి, విమోచనకు సిద్ధపరచండి, పరిపాలనకు సిద్ధపరచండి. బానిస బతుకులను రాజులుగా మా హృదయాలను మార్చండి ప్రభు. మమ్మల్ని ఎదిగించండి అయ్యా. ఏలుబడి చేసే అలవాటుకు తీసుకురండి ప్రభు. ఇప్పుడు మా మనస్సులో లొంగిపోయాం, ఆశలకు లొంగిపోయాం, కోరికలకు లొంగిపోయాం. పాపము చేయవాడు పాపమునకు దోషుడు. పరిస్థితుల చేత ఏడవబడుతున్నాం, మనలో కప్పబడుతున్నాం, శోధింపబడుతున్నాం, బలహీనపరచబడుతున్నాం. పరిస్థితుల చేత ఏలుబడి చేయబడుతున్నామేమో పరిస్థితులను శాసించగల రేంజ్కి రావాలయ్యా. సిద్ధపరచండి ప్రభు అని 21 days ప్రార్థన చేస్తున్నాడు. ఏ రకంగా చూసినా దానియేలు ప్రార్థన జీవితాన్ని శంకించలేం. అతని ప్రార్థన జీవితాన్ని గురించినటువంటి 30 రోజులు ఏ దేవుడికి ఎవడో ప్రార్థన చేయకూడదంటే అయ్యాడా? ఏమిటి 30 రోజులు ప్రార్థన చేయకూడదా? ఎలవయా అదే నేడు తరం పిల్లగాలకైతే అమ్మయ్య అయితే 30 రోజులు పొద్దున లేకక్కర్లేదు అనమాట. తత్వం ఏంటి కాబట్టి నేను నిద్ర పాడుగాను బతికి అయింది కదా. కొంతమంది పిల్లగాలు గెలుచుకోమని ఇష్టమే, పొద్దులు లేపితే మాత్రం గొప్ప. My mommy was so crazy. I could take Christmas. This is holidays, you know. చదువు కాలేదా, ప్రార్థన కాలేదు, ఏంద్ర నాకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. చాలా మంది ప్రభుత్వం డ్యూటీ లేకపోతే, స్కూల్ లేకపోతే, కాలేజీ లేకపోతే ఆ రోజు 7 దాకా మంచం మీద, స్తోత్రం, ఉతక మీద తలుపు తిరుగును, తన పలక మీద సోహరి తిరుగును. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు? ఎందుకు ప్రార్థన చేయాలంటే హాలిడే. దేనికి హాలిడే నాకు అర్థం కాదు. సూర్యోదయం హాలిడే వచ్చిందా? ఉదయాస్తమయాల కనుక మారుతున్నాయా? దానికి కూడా సెలవు లేదు కదా నాయన. ప్రపంచం తలకిందులు అయిపోయినా 3 పూట్ల ఎక్కడ పుష్టి నైవేద్యం గుర్రం కూడా ఏదో దానా తప్పదు నాయన. ఈ బ్యాచ్కి ఏం కరువు లేదు, కానీ ప్రార్థన వచ్చేప్పటికి సెలవు కదా. సెలవు అయితే ఇంకోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. అవునని సెలవు అయితే స్వార్థలో పాల్గొనాలా, సెలవు అయితే మందిరంలో పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా. దేవుని సంగమా, దేవుని బిడ్డల శ్రద్ధకి మాట్లాడించండి మీరు. దానియేలు అంటాడు 30 రోజులు ఎవరైనా దేవుడికి ప్రార్థన చేస్తే ఎవరికైనా రాజు గారికి తప్పవని సింహాల పనులు వేసేస్తామంటే ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన చేసినందుకే చంపేస్తానట్రా, నీకు అర్థం కావట్లేదు. కొన్ని కడుపు చేసుకొని బయట దివాకు అంటే
ప్రార్థన ఇప్పుడు చంపుతారా? అందుకని ప్రార్థన మానేయాలా? కాకపోతే మనసులో చేసుకోవాలా? కిటికీలు బాగా తీసి మాత్రం చేతులు పెద్దగా చేద్దాం ప్రార్థన. ఏమిట్రా అయినా ఇంటి శాస్త్రము చేయబడిన దాని ఎరిగియో ఎప్పటి ఎట్లు మారు మోకాలను కిటికీలు కానీ చేతులు ఎత్తి ఎరుసలేము గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే చంపేస్తానంటే ప్రార్థించకుండా బతికేందుకు ప్రార్థన చేసి చచ్చిపోతాను. అవసరం అయితే ప్రార్థన లేకుండా బతుకు నాకు ఎత్తిచ్చే అని మొదలెట్టాడు ప్రార్థన. ఏంటంటే మహానుభావుడు ప్రార్థన చేస్తే దేవుడు వర్తమానం పంపాడు గబ్రియేలుతో భక్తులు. చెప్పండి, ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాస వీరుడు, ప్రార్థన వీరుడు, భక్తులు. ఇలాంటి రోషగల దైవజనుడు ప్రార్థనలో ఉండగా, సింహాల నోరు ముయించగల సత్తా ఉన్న దైవజనుడు ప్రార్థించుచుండగా గబ్రియేలుతో వచ్చాడు. గబ్రియేలు రాగానే సాష్టాంగపడి కాలెట్టేస్తున్నాడు. ఎవరే? గబ్రియేలు. దానియేలు సాష్టాంగ పడిపోయి పట్టేసుకున్నాడు. అప్పుడు గబ్రియేలు, బాబు నువ్వు నా కాలెట్టేసుకున్నావు. నేను గబ్రియేలు అయితే నేను ప్రభువుని కాదయ్యా. నువ్వా? యేసు అనుకున్నాను. ఆ వెలుగు ఆ మహిమ ప్రకాశం చూసి ప్రభు వచ్చినావు. నువ్వా? నేను దేవుడు నాకు కూడా కొత్త గొప్ప మహిమ ఇచ్చాడు కదా. లేదంటే నువ్వా? అసలు ఎంతసేపు పెట్టిందే ఈ పండుగ మొదలేసాను అప్పుడు గట్టిగా మాట్లాడుతుంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, దానియేలు వంటి పరిశుద్ధుడు, ప్రార్థన పరుడు, దేవుడు తిరిగి జవాబిచ్చే వరకు మోకాళ్ళ దగ్గర ప్రార్థన మాడి ఉపవాసం పెట్టి రోషంగా దైవజనుడు మెడ మీద కత్తి పెట్టి ప్రార్థన మనబడ ప్రాణం లెక్క చేయకుండా రోషం కలిగి ప్రార్థన చేసిన దైవజనుడు గబ్రియేలు మహిమను చూసే తప్పపడి దేవుడు కూడా సాధ్యంగా పడితే దేవుడే వస్తే ఎట్టుంటుంది మ్యాటర్? పాయింట్ అది. దానియేలు వంటి మహాప్రార్థనా పరుడికి ఒక దూత సముఖమందు నిలిచున్నట్టుగా తప్పపడి సాష్టాంగపడితే యేసయ్య వస్తే ఎలా ఉంటుంది నాన్న? అందుకే ప్రభు చెప్తున్న ఉపదేశం చెప్పండి, శిష్యులారా ఎప్పుడు వస్తావు పేచి పెడతాం కదా. నా ఎదుట నిలబడటం ఆశమసి కాదా? నన్ను ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు చేయండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీకు అర్థం అవ్వాలా? ప్రధాన యాజకులు సర్వపరిశుద్ధ సమూహము కలిసి దైవజనుల ముందు నిలబడలేకపోయారు. శక్తి సరిపోలేదు. దానియేలు వంటి పరిశుద్ధుడు, ప్రార్థనా వీరుడు, అన్నపానములలో కూడా బహుజాగ్రత్త కలిగి ఉండేవాడు. ఏది పెడితే తినేసే రకం కాదండి. అతను అంటాడు నేను యూదులను కనుక తినకూడదు. యూదుడు గనకే చెరలోకి వచ్చాడు. యూదులను కోపంతో కొట్టలేకొచ్చాడు. యూదులు అంటే మరి శోకన బాబు. యూదులు అంటే బీపీ ఎంత చిరాకంటే వీళ్ళ యూదుల మతానికి సంబంధించిన దేవుడి పేర్లు పలకటం కూడా ఇష్టం లేక దానియేలు అన్న పేర్లు పక్కన బెల్తెషాజరు అని ఆ పేర్లు పెట్టాడు. షడ్రక్ మెషక్ అబెద్నెగో అనే పేర్లు ఏం పేర్లు? యూదుల పేర్లే కాదు, బబులోను దేవతల పేర్లు, వారి ఇష్ట దైవాల పేర్లు. మనకి ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో గ్రామ దేవతలు ఎట్లా ఉంటాయో బబులోనులో ఉన్న కొన్ని దేవతల పేర్లు అవి. అయితే కొంతమంది సేవకులు గొప్ప విషయాన్ని మర్చిపోతారు, మరి గమనించడం తెలియదు. కానీ చాలా ప్రార్థన పూర్వకంగా తండ్రి యొక్క ఈ కుమారునికి పరిశుద్ధాత్మ నామములో నీకు షడ్రక్ అని పేరు పెడతారు. షడ్రక్ అంటే దయ్యం పేరు. బబులోను దేవత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు షడ్రక్. ఇదేంద్ర అది కొంచెం కూడా ఆలోచించండి. నా బాధ అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు ఆలోచించమని కోరుతున్నాను నేను. విషయం ఏమిటంటే యేసు రాబోతున్నాడు. ఆమేన్. ఆయన ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. ఆనాటి ప్రజానికో మోసం నిలబడలేకపోతే, ఉపవాస ప్రార్థన వీరుడు దానియేలు గబ్రియేలు నిలబడలేకపోతే, యేసు వస్తే నిలబడేది ఎలాగో? అహరోను కంటే దానియేలు కంటే ఎక్కువ శక్తిని ఇప్పుడు మనం సంపాదించాలి. ఈజీ కాదండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. నీ రాజుగానే వస్తాడు. నీ పొజిషన్ అండి. నేను భయంతో పారిపోతాను. విషయం అదే నాయన. ఆ మాత్రం దానికి ఎంత అట్టహాసం ఉంటాయా? నీ పొజిషన్ అండి. రాజు వస్తున్నాడు ఆయత్తమవుతాను.
సరే నీ మ్యాటర్ ఏంటి? మనకి ఏం కావాలండి? చెప్పాలి గట్టిగా. ఏం కావాలండి మనకి? శక్తి కావాలండి. శక్తి కావాలి. యేసుని ఎదుర్కొన్నకు మనకు శక్తి కావాలి. ఆమేన్. ఆశావాసి విషయం కాదు బిడ్డలారా. దేవుణ్ణి ఎదుర్కొంటూ శక్తి గలవారు మనం. కనుక శక్తి ఎలాగొస్తుంది? ఏమండి? మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండిపోయాడు కదండి కదా. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండిపోతే అతనికి ఆహారం ఉందా? కనీసం నీళ్లు ఉన్నాయా? అతడు అన్నపానములు లేకుండా ఉన్నాడు అని వాక్యం చెబుతోంది. మరి 40 రోజులుగా కొంచెం అన్నం లేకుండా చొక్క నీరు లేకుండా మనిషి ప్లెయిన్ రోడ్డు మీద రావడం కాదు, ఇప్పుడు కొండ దిగాల. తూలిపోయే ప్రమాదం, అడుగులు తడబడే ప్రమాదం, సోలిపోయే ప్రమాదం. ఓడలో సడలినా ముఖమే వాడినా కాలు తడబడిపోయిన ఇది పరిస్థితి. అంతేనా? మోసే దిగినప్పుడు అప్పులు సట్లిపోయి కాళ్ళు తడబడగా, కళ్ళు మూతలు పడుతుండగా, జారిపోతున్నట్లుగా వడలిపోయిన తోటకూర కాడవలే మోసే దిగుతుండేవు. అంతేనా? దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడి వల్ల వస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మోషే మోషే అన్నపానములు లేని నీకింత శక్తి ఎక్కడిదయ్యా? ఆమేన్ ఆమేన్. ఈ 40 రోజులు మోషే ఏం చేస్తాడంటారా? అలాగే నీ చిత్తం. సరే ప్రభా చెప్తానయ్యా. అయ్యా అంతకన్నా భాగ్యంగా ప్రభు చాలయ్యా. అంతే. మోషే దగ్గర ఇంకేం లేదు. మాట్లాడుతుంది ఎవరు ఇప్పుడు? నువ్వు అంటవే, అవునంటవే, ఆమెనంటవే, నీ చిత్తం అంటవే. ఇంతకన్నా అవసరం లేదు. అంటే మాక్సిమం మాట్లాడింది ఎవరు? విన్నాడు ఎవరు? 40 రోజులు అన్నం ఉందా? కనీసం నీళ్ళు ఉన్నాయా? కొండ తినడానికి బలహీన పడ్డాడా? ఎందుకు అయిపోయింది? మొమ్మలా ఉందా? పొద్దు నుంచి ఫాస్టింగ్ రా. ఎన్ని రోజులు పొద్దు నుంచి టీ తాగు. నీ మొఖం ఊరంతా తెలిసిపోతా ఉపవాసం. అరే ఏడా అలాగున్నాడు? ఏం నీరసం కనపడుతుంది. ఫాస్టింగ్ ఉంటే టీ కూడా తాగదు కుదరలేదు. ఈ మాత్రం దానికి పరిస్థితి ఎలా ఉండదండి? నాగులంటాడు మైక్ పెట్టుకుని వదలలేదు అనుకోండి, పాస్టర్ గారు గట్టిగా భోజనం చేసి వచ్చుంటుందండి. సెలరీ అయిపోతుందండి. పొద్దున్న ఉపవాసం ఆడిపోతుంది కనుక నీకేం తెలుసు? వదిలేయి. ముఖం అలా పెడతారు కొందరు భక్తులు. చూస్తే ఛాలెంజ్ వదిలేదు. మరి బాబు ఎందుకు వచ్చింది బాయ్ అనిపించి నా ఉద్దేశం తిట్టి కొట్టి ఎట్టకంటే 4 మెతుకులు పెట్టాలి. నా తాపత్రయం అది. ఒకసారి పుచ్చకింత, ఒకసారి పెద్దలు, ఒకసారి కోపలు అన్నారు. ఎన్ని ఎందుకు 4 మెతుకులు ఎక్కడానికి. స్తోత్రం అనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వచ్చి ఆడుకున్నారు, బాగా కలిసి నిద్ర వచ్చేస్తుంది. నాకు నిద్ర వచ్చేది. తినకపోతే నీ కడుపు పడుతుంది. సా వెళ్ళి అంటదా తల్లి. తిన్నా నాకొద్దు. తినిపిస్తుంది. తింటావా? నాకొద్దు. ఎవరు ఇవన్నీ ఎందుకు? అంతే. మీరు అర్థం చేసుకున్న అపార్థం చేసుకున్న సబ్జెక్ట్ అది బాబు. కష్టపడి దేవుని సందులో ఉండు, మోకాలు వేసి కనిపెట్టి ప్రభా బిడ్డలకి ఏం చెప్పమంటావయ్యా? ఆయన దగ్గర అడుక్కుని పుట్టుకొచ్చాక ఒక మొదటిని ఊరంతా పరిగెడుతుంది. ఆడతా నీ రకాలు ఏడదస్తాను గట్టిగా పట్టుకుని 4 మెతుకులు పెట్టిపోతా. రేపు చదువుతాను. హల్లెలూయా. అర్థం చేసుకుని 100 అపార్థం చేసుకుంటే ఇంకా 100 దేవునికి. హల్లెలూయా. ఎందుకంటే అర్థం చేసుకుంటే మీకు మేలు, అపార్థం చేసుకుంటే 4 మార్కులు పెరుగుతుంది. నాకు రాజ్యం లేదు. నిందించి దూషించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు. పరలోకం ముందు మీ ఫలం అధికం. నువ్వు లోపడితే నీకు మీరు, లోపడకపోతే నాకే మీరు. నాకేం రాసలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సారీ దేవుని బిడ్డలారా చెప్పండి, యేసు వస్తాడా రాడా? గ్యారెంటీ ఉందంటారా? నమ్మొచ్చా? ప్రభు రాకండి.
నేను సింపుల్ ఒక ఎవరైనా అడిగితే మీకు చెప్పడానికి ఒక మాట చెప్తాను. యేసయ్య మొదటి రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయా లేవా? మొదటి రాకండి, ఒక జననం ఉన్నాయా లేవా? ఆదికాండం 3:15 లాగా అయితే ఉన్నాయి గొప్ప దెబ్బలు. అవన్నీ నెరవేరినాయా లేవా? సింపుల్ ఆన్సర్ అదే. తన మొదటి రాకడ గురించి 100 ప్రవచనాలు చెప్పి ఒకటి మిస్ అవ్వకుండా నెరవేర్చి వచ్చిన దేవుడు రెండవ రాకడ గురించి అనుమానం పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత చేసిన వాగ్దానం ఒకటి నెరవేర్చకపోయినా మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో వాగ్దానం పట్టుకేసాడు. మిక్సీలు గ్రైండర్ ఇచ్చేస్తారంటే మళ్ళీ ఓటేసేస్తారనే. తన మొదటి రాకలో వాగ్దానములు ఒక్కటి తప్పిపోకుండా నెరవేర్చిన దేవుడు రెండవ రాకడకు సూచనలు చెప్పి వాటిని నెరవేరుస్తున్న దేవుడు. దైవజనుల మాటల ప్రకారం చెప్పాలంటే ఒకే ఒక్క మాట, యేసు రాకడ గురించి నెరవేరవలసిన మేజర్ ఇష్యూ ఏదైనా మిగిలి ఉంటే ఇక రావడమే. Almost every prophecy is being fulfilled. He is on his own way. He is coming back. మత్తయి 24:33 ప్రకారం ఆయన సమీపముగా ద్వారము దగ్గరే ఉన్నాడు. ద్వారం దగ్గర ఉన్నాడు ప్రభు. మీరు అనుకున్న ఆయన వచ్చేస్తాడు. మరి నేను చేయమంటావు? ఆయన ఎదుర్కొన్నట్టుకు చెప్పండి. మోషే ఏం చేస్తున్నాడు? ఆయన మాటలు విన్నాడు. 40 రోజులు కంటిన్యూగా వాక్యమేనా? గంట సేపా? 2 గంటల? ఒక రోజునా? మీరు ఇంకా 15 రోజులు. స్తోత్రం. మోషే గారు ఎన్ని రోజులండి? 40 పగలు 40 రాత్రులు నాన్ స్టాప్ వినడమే. ఆ వాక్యము, ఆ దేవుని నోటి మాట, ఆ దేవుని వర్తమానం, సియోను నుంచి వచ్చిన ప్రత్యక్షత ఏం చేసింది తెలుసండి? అన్నం తింటే, మంచి ఎనర్జీ డ్రింక్స్ తాగితే వచ్చిన బలము కంటే అధికమైన బలాన్ని మోషేకి ఇచ్చింది. అవునంటారా కాదంటారా? కాబట్టి నేను చెబుతున్నది ఏమిటంటే, మనకు శక్తి ఎలా వస్తుందంటారు? నేను చెప్తున్న మొదటి సోర్స్ దేవుని వాక్యం. చెప్పండి, ఏ వాక్యం అండి? దేవుని వాక్యం ఎంత చదువుతావో, దేవుని వాక్యం ఎంత ధ్యానిస్తావో, దేవుని వాక్యం ఎంత వింటావో, దైవ జనుడి సముఖమందు కూర్చొని ఆ వాక్ ప్రవాహం నీ మీద కూర్చున్నట్లుగా నిన్ను నీవు పూర్తిగా అప్పగించుకొని ప్రాణాత్మ దేహమును సమర్పించుకొని ఇహమును లోకమును మర్చిపోయి ఆయన మాట చేయంగా, అదే మాట వింటూ తింటూ అదే ప్రపంచముగా దేవుని తోనిదే లోకమై ప్రపంచాన్ని మరిచిపోయి పక్కన బాంబు పేరున పట్టించుకున్నంతగా దేవుని మాటలే వింటూ తింటూ బతికావంటే అన్న పానములు లేకపోయినా కొండలు ఎక్కుటకైనా దిగుటకైనా నీకు గ్యారంటీగా శక్తి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మాకు శక్తి కావాలంటే ఏం చేయమంటారు? ప్రధాన వనరు దేవుని వాక్యం. ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువగా వాక్యం వినాలి. ఆమేన్. నేను ఒక మాట అంటాను, ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళు మీ చేయి చూపించుకుంటుందా? భక్తులారా మేల్కొనండి. ప్రతిరోజు తప్పకుండా మనం బైబిల్ చదవాలి. కొంతమంది ఎలా చదువుతారంటే కళ్ళు మూసుకుని ఆ బైబిల్ దగ్గర ఏలాడతారు. ఏడుగారు ఏమవుతుంది అది అంటాడు. మళ్ళీ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారా? బైబిల్ తీసి ఏళ్ళెత్తే నీకు వచ్చిన వాక్యం దేవుడు మాట్లాడినట్ట చిరగా జాతకం చెప్తావు. 5 రూపాయల బాప్త కాదు బైబిల్ అంటే. అది దేవుని వాక్యంలో నువ్వు గ్రేడ్ చేయడానికి ఏం లేదు నాన్న. ఆదిని చెంత వరకు ఆయన నోటి మాట మహిమ కలిగిన వాక్కులు. మా తాతయ్య గారు చెప్పేవారు, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయంట కదండి, మీకు ఏ గ్రంథం ఇష్టం? ప్రాచీనమా, పరమగీతమా, కీర్తనలా అని అడిగితే నవ్వారట. నవ్వుతారేమిటి సార్, చెప్పొచ్చు కదా అది గారి కుతూహలం మీద భక్తులు అన్నాడట. రే, బైబిల్ అంటే పంచదార చిలక అనండి. చిన్నప్పుడు సంతల్లో జాతరలో అమ్మేవారు మీకు తెలుసా? అచ్చు పోసి పంచదార పాకం వదిలేస్తారు. పంచదార చిలక, దాని తోక మురిగినా తీపి, ముక్కు మురిగినా తీపి, మొత్తం పంచదారేరా. స్తోత్రం చెప్పలే. ఇదేంటండి? సత్య వేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. దీని గురించి ఏం చెప్పమంటారు నాయన? ఇందులో మహిమ ఎంత గొప్పది. ఆమేన్. కాకపోతే పరభక్తులు ఏం చేశారు? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి మిషనులన్నీ మిషల చేత
మిట్టి పడుచు వాదములచే యేసు బోధను మరచినారయ్యో. ఈ మొత్తం ఘనీయులు చేసిన జ్ఞాపాన్ని విషయం ఏమిటంటే యేసయ్య బోధన పక్కన పెట్టేశారు. కల్పితోపదేశాలు చేసినాయి. వాక్యమును కలిపి జరిపే విధానం వచ్చింది. సప్రయోజనమును విచారించుకునే వ్యవహారం వచ్చింది. ఆత్మస్తుతి పరగంద ఎక్కువైపోయింది. విమర్శ ఆయుధంగా మారిపోయింది. నిష్ఠూరం సాధనంగా మారిపోయింది. ప్రత్యక్ష కరువైపోయింది. యెహోవా తమకేమి శ్రమించకపోయినా ఇదే యెహోవా అని చెప్పే బరుకకి ఎక్కువైపోయింది. అయ్యో ఇది విచారకరం. If you can receive the pure word of God, it strengthens you like anything. అది నిన్ను బలపరిచేస్తుంది. అది నిన్ను బలపరుస్తుంది. ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, ప్రతిరోజు బైబిల్ చదవండి. ఆమేన్. 24 గంటలు ఒక గంట బైబిల్ కేటాయించగలరా మీరు? 1 hour you mean? Yes, I mean 1 hour. 24 గంటలు ఒక్క గంట బైబిల్కి నేను కేటాయించగలను. నాకంత ఆశ అవకాశం ఉన్నాయని వాళ్ళని చేయొద్దండి. 1 hour out of 24 hours. Wonderful. Wonderful. Praise God. ఒక గంట మీరు బైబిల్, మీకు సంఘ కార్యక్రమాలు, పరిచర్లు, కమిటీల మెంబర్షిప్లు, మీకున్న బాధ్యతల వలనే ఆ గంట కేటాయించలేమంటే దయచేసి ఆ బాధ్యతలు మానేయండి. దీనికన్నా ఇంపార్టెంట్ కాదు. నువ్వు నరకానికి వెళ్ళిపోయి బల్లేసి ఎవరికొక్కరు స్తోత్రం చేయి. అర్థమైందా? మీరు పరిచయం చేయాలనుకుంటే టైం సరిపోకపోతే నిద్ర తగ్గించుకోవడం అవసరం అయితే, అందుకని బైబిల్ త్యాగం చేయకండి. దీనికంటే దీనికి ఇవ్వండి. ఆమేన్. ఒక గంట సేపు బైబిల్ చదివితే మినిమం ఎన్ని అధ్యాయాలు చదువుతో చెప్పరా? నేను స్లోగా, ఈజీగా, తీరిగ్గా 10 అధ్యాయాలు చదవచ్చు. ఏంటంటే యెహోవా నా కాపరి, నా ప్రేమికుల పచ్చికల చోట్ల పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. అంత తీరిగ్గా చదివితే గంటకి దరిద్రానికి స్లోగా 10 అధ్యాయాలు చదవచ్చు. నాకైతే 10 అధ్యాయాలు 30 నిమిషాల్లో చదువుతాను నేను. స్లీగా మా స్పీడ్గా చదవడం మనం మేము సులువుగా చదువుతాం. చాలా జాగ్రత్తగా ఇప్పుడు జాగ్రత్త దుష్టుగా ఆలోచన చెప్పారు నడువక. అలా చదివితే కూడా దరిద్రానికి గంటకి 10 అధ్యాయులు అంటే గంటలో 10 అధ్యాయులు చదివితే, నా మాట విను, గంటలో 10 అధ్యాయులు చదివితే మొత్తం పరిశుద్ధ గ్రంథం 4 మాసాలు పూర్తయిపోతుంది. యూ కెన్ కంప్లీట్ హోల్ బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ విత్ ఇన్ 4 months. అలాగూ 4 మాసాల్లో మీరు చదివితే సంవత్సరానికి ఎన్నిసార్లు పూర్తవుద్ది బైబిల్? 3 సార్లు. ఏమండి? అలాగే సంవత్సరానికి ఎన్నిసార్లు పూర్తవుతుంది అంటే నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు అయితే బైబిల్ ఎన్నిసార్లు పూర్తవ్వాలి? 23 60 సార్లు ఆది కాండము నుంచి ప్రకటన దాకా పూర్తవాలి. ఇప్పుడు చెప్పండి ఎంతమంది? నాకు తెలుసు వేటరు. మనం ఏంటంటే రెగ్యులర్గా చదవం. ఒకసారి కీర్తనలే చదవాలనిపిస్తుంది మనకి, ఒకసారి ప్రకటన గ్రంథం వచ్చింది మనకి. అలా చేయకండి. చదువుట వేరు, ధ్యానించుట వేరు. రోజుకి 10 అధ్యాయాలు రీడింగ్ పెట్టుకోండి. ఆది కాండం 1 నుంచి 10 అధ్యాయాలు రీడింగ్. అదే కొంత 10 నుంచి 4. ఆ చదువుకున్న వచనాలు 10 అధ్యాయాలు అయిపోయాక నీకు మధ్యలో ఏదో ఒక మాట నేను పట్టుకున్నది, దానికి వదిలి ముందుకు వెళ్ళలేవు. మనసు అంతా అక్కడే ఉంటుంది. ఈ 10 అధ్యాయాలు కంప్లీట్ చేసి నీకు ఏమిటప్పుడు దాన్ని ధ్యానించుకోవచ్చు. ప్రభు నాకు నేర్పించయ్యా, ఇక్కడ ఏంటో అర్థం కావట్లేదు, ఇక్కడ ఏదో నాకే మాట్లాడుతున్నట్టుంది ప్రభు అని చెప్పి దాని మీద ఆధారపడు, ధ్యానం చేయి. అందులో నుంచి ఆనాటి మన్నా సంపాదించుకో, ప్రభుని దీవిస్తాడు. మొన్న ఒక అడిగాను, మా బిడ్డలో ఒక అడిగితే ఎలా బైబిల్ గురించి అరే చదువుతుంది, బైబిల్ ముందుకు వెళ్తలేదు. నేను ఒక్కొక్క మాట పెట్టేసుకుంటున్నాను, అసలు కదలేదు. మమ్మల్ని ఒప్పుకోలేదు వాక్యం, మేము జారిపోయాం అని పట్టేసుకున్నాం. విషయం అవుతుంది మీకు? అది కరెక్ట్ తప్పట్లేదు. ఒక్కొక్క మాట నేను పట్టుకుంటుంది అంటే ధ్యానం కొనసాగించొద్దని కాదు. రీడింగ్ కంప్లీట్ చేసి 10 పోర్షన్లు, ఆనాటి పోర్షన్ 10 అధ్యాయాలు కంప్లీట్ చేసి మళ్ళీ ఆ ఒక్క దగ్గర దానికి కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా మాట వినండి, బైబిల్ మంచిగా చదవండి. ఆమేన్. ఇలా కళ్ళు మూసుకొని తెలిసి ఏలేటి అలా అవుతుంది, అది మంచి విధానం కాదు. ఒకసారి ఏమవుతుంది తెలుసు, ఒక దొంగడు దొంగతనానికి వెళ్తాడంట. ఆడికి వేసిన మీద నమ్మకం ఉంటే దొంగడికి బాబీ చూడు, ఆడి దొంగతనానికి వెళ్ళే ముందు కలసత్ పెరిగి నీవు చేయనంత సఫలమగును. ఇంకా చెలరైపోతున్నాడు, ఎక్కడ ఆడలేదు. ఏంటంటే నాకు వాగ్దానం ఉంది,
ఏంటి వాగ్దానం? అమ్మోయ్, అది దేవుని మాటను తీసుకునే పద్ధతి అదే అండి? వద్దండి. 4 కార్డులు అక్కడ పెట్టి చిలక మూతికి అప్పు చెప్పి దాన్ని పీకితే కార్డు పీకితే ఓహో అది కాదు. వాగ్దానం పొందుకునే క్రమం మోకరించాలా? దేవుని వాక్యం పట్టుకుని ప్రభు నాతో మాట్లాడేదా, నా బ్రతికి ఏం వాగ్దానం ఇస్తావు, నా కుటుంబానికి ఏ వాగ్దానం ఇస్తావు, నా సంఘానికి ఏ వాగ్దానం ఇస్తావు, నా పరిచయానికి ఏ వాగ్దానం ఇస్తావు ప్రభు అని ప్రభుత్వం కనిపెడితే నా దేవుడు ఈ రోజుకి మాట్లాడే దేవుడే ఉన్నాడు. నేను బలపరుస్తాను మనకు తప్పకుండా. Amen. Hallelujah. So the very first source to be strengthened for God is the word of God. దేవుని యందు బలపొందుటకు మనకున్న మొదటి సాధనం దేవుని వాక్యమే. ఆమేన్. రెండో మాట చెప్తాను. సముద్ర సమేత 1 రాజులు 18వ అధ్యాయం చివరి వచనం చదువుకోండి. 1 రాజులు 18 చివరి మాటల్లో 450 మంది అన్య ప్రవక్తలను ఏలియా ఒంటి చేత్తో కత్తితో చంపిన తర్వాత ఆమేన్. టెన్నిస్ అంటే చూసారు మీరు? టెన్నిస్ లైవ్ కాబట్టి టీవీలో చూసుకుంటారు. టబ్బి దెబ్బలు పడతారు, అయిపోద్ది, సెట్ వచ్చి కూర్చుంటారు. ఎనర్జీ డ్రింక్ ఏది 4 దెబ్బలు కొట్టి భక్తులేనా? ఎంత శేషాలు ఎనర్జీ డ్రింక్ తాగేసి ఏమండి మనం టపా టపా 4 షాట్లు కొట్టి మళ్ళీ ఇంత చేశా. ఇదే పని. అలాగే వాళ్ళు తినే ఫుడ్ ఎంత హెల్దీ ఫుడ్ అండి, వాళ్ళు తీసుకునే పదార్థాలు ఎంత అద్భుతమైనవండి. కానీ ఏలియా పరిస్థితి ఏంటి? ఒంటి చేత్తో 450 మంది ప్రవక్తల్ని కత్తితో చంపాడు. మిషన్ చేత దండం కాదు, ఒంటి చేత్తో కత్తితో చంపాడండి. అది చంపిన తర్వాత ఎనర్జెటిక్ కాదు, మామూలు నీళ్లు, ఒక చొక్క నీళ్ళు ఇచ్చింది దిక్కులేదండి. అంత యుద్ధం చేశాక అలసి పడిపోతాడు. ఎవడైనా పడిపోలేదని అతను ఏం చేస్తాడు తెలుసండి? ఇలా చూడండి తర్వాత అవన్నీ ఏం చేస్తాడు తెలుసండి? గబగబా కర్మేలు కూడా మీరు ఎక్కుతున్నాడు. 450 మందిని అమ్మగారు కూటమిట్టేనా 450 మందిని చంపిన తరువాత చుక్క నీరు కూడా తాగకుండా ఎక్కడ వెళ్తాడండి? కర్మేలు కొండ మీదకి వెళ్తున్నాడండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ ఏదైనా కాటేజ్ ఉందో హాయిగా రెస్ట్ తీసుకోవడానికి లేదండి. అక్కడికి వెళ్ళి తలను మోకాళ్ళ మధ్యలో పెట్టి పరస్వేదన పడుతూ, ప్రజలు ఒప్పుకోలేదయ్యా, నువ్వు దేవుడు కాదన్నారయ్యా, బయలుదేవుడు అన్నారయ్యా, అందుకే నేను ఆకాశాలు మూసేయమన్నారు బాబు, ఇప్పుడు ప్రజలందరూ ఒప్పుకున్నారయ్యా, యెహోవా దేవుడిని కేకలేశారయ్యా, ఇంకెందుకు ఆలస్యం మహాప్రభు, వర్షాన్ని పంపించాయి, కరువు తీవ్ర వర్షాన్ని రప్పించుకోము అని ప్రజల మీద కనికరము కలిగిన వాడై భారముతో ప్రార్థన చేస్తుంటే ఆకాశం అంతా అరిచేంత వేగం వచ్చింది. వెంటనే బ్యాకప్ కింద రథం వేసుకుని రెడీగా ఉన్నాడు. ఎవరు? ఆహాబు. రాజా వర్షం వచ్చేలా ఉంది, మీరు త్వరగా ఇంటికి మారిపోండి, వర్షం వచ్చేస్తుంది, తెలిసిపోతారు మీరు అంటే. కనీసం ఆడేగా మరి అయ్యా దైవజనుడు నువ్వు తెలిసిపోతావు, నువ్వు కూడా రథం ఎక్కు అన్నాడు కదా. సర్లే అన్నాడు, వెళ్ళిపోతున్నాడే. వెంటనే భుజం మీద టవల్ తీసి నడుము కట్టుకుని స్తోత్రం చెప్పండి. రాజుగారి రథం వెనకాల పరిగెత్త మొదలు పెట్టాడు. రథం ముందు వెళ్ళిపోతుంది, వెనకాల స్టార్ట్ చేశాడు. రాజుగారి రథాలను లాగేది ఏమిటి? మేలు జాతి గుర్రాలు. ఇవాళ నేను వాడు కొన్ని గుర్రాలు చూపించారు, దగ్గర తీసుకెళ్ళాను. అందులో 100 గుర్రాలు దాకా ఉన్నాయి. ఒక 10 గుర్రాలు సపరేట్ కట్టేశారు. అన్నిటి దగ్గరికి వెళ్ళి అటు ముఖం మీద చేయబెట్టి ఫోటోలు తీసుకున్నా. అవతల బ్యాచ్ గుర్రాల దగ్గరికి వెళ్తే ఆ కుర్రోడు ఉన్నాడు, అన్న వీటి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇవ్వ గుర్రమే కాదు, అమ్మో ఈ పవర్ఫుల్ అయ్యా, మామూలు గుర్రాలు కాదు. ఒకటి చైన్ వేసిందండి మా గుర్రం. ఈ గడ్డి తింటుంది అంటే గడ్డ తేడా వస్తే నింది తింటుంది. బాబు శాకాహారి కదా, లేదు ఆయన నిన్ను వేసేస్తుంది బాబు. ఏంటంటే ఇవి పోటీలకు వెళ్ళే గుర్రాలు, వాటికి మంచి దానా పెట్టి ఒక రేంజ్లో తయారు చేస్తారండి. మంచి పవర్ఫుల్ ట్రైన్ అన్నం పోటీ చుట్టూ నీకేస్తాయి, అంత పవర్ఫుల్. నేను అంటున్నాను ఇప్పుడు రాజుగారి గుర్రాలు మేలు చేర్చుకుంటే ఉండవా? చెప్పలే. ఉన్నట్లు కాస్త ఉత్తమ గుర్రాలు పెడతారు కదా రథానికి, వాటికి దానా కూడా గట్టిదే పెడతారు కదా, గుడ్డి దానికే పెడతారు, దానికి ఎందుకు పెట్టరు? అంటే మేలు జాతి గుర్రమై మేలు జాతి దానా తిని మంచి బలిష్టముగా ఉన్నటువంటి రాజుగారి గుర్రం స్పీడ్గా పరిగెత్తదా? దాని మేపు, దాన్ని తిండి, దాని వ్యవహారం లేదు కదా. నేను అంటున్నాను అలాంటి గుర్రంతో పరిగెత్తటం హుసేన్ బోల్ట్ కడుపులు కష్టమే. చిన్న చెక్క పరిగెట్టండి గుర్రాలకి. నేను అంటున్నాను మరి అంత పరుగు
మంచి ఆరోగ్యవంతుడికి బలవర్ధకమైన ఆహారం వాడికి నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న వాడికి గుర్రాలకి సాధ్యమైన పరిగెవడికి సాధ్యం కాదే. మరి ఏలియా మెల్లిగా మోకం మీద ఉండి కన్నీరు తుడుచుకునే టవల్ తీసుకొని మెల్లిగా నడుము కట్టుకుని రథం వెనకాల పరిగెడుతుంటే రథము అందుకోగలవా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొద్దిసేపట్లో రథాన్ని క్రాస్ చేసి ఓవర్టేక్ చేసి వెళ్ళి రాజుగారి గుమ్మం దగ్గర రథగారి ముందు నుంచున్నాడు. అవాక్ అయిపోవటం రాజుగారు అంత అయిపోయింది. మామూలుగా ఏది ఆత్మతో కొనిపోబడతాయి, ఇప్పుడు కొనిపోబడ పరిగెత్తాడు. నేను అంటున్నాను, మేలు జాతి గుర్రం కన్నా స్పీడుగా పరిగెత్తే అంత బలం నీకు ఎలా వచ్చింది? నువ్వేం తిన్నావు? కొన్ని సంవత్సరాలకి తల మోకాల మధ్యలో పెట్టుకుని ఉద్యోగం కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేయడం కానీ అతను ఏం చేయలేదండి. సరైన ఆహారం లేదండి, కొంతకాలం ఎంగిలికూడు, కొంతకాలం కూర లేని ఒక్క అప్పము. ఇప్పుడైతే 450 మంది చెప్పిన కడుపుకి యుద్ధం తర్వాత అన్నం కాదు పానం కాదు, కనీసం ఒక నీటి చుక్క దిక్కు లేదండి. తల మోకాల మధ్యలో పెట్టుకుని ప్రసంగం నిలబడి కన్నీరు కాచాడు. శక్తికి మించిన ప్రార్థన, ప్రసవేంతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థన ఫలితం ఏంటంటే మేలు జాతి గుర్రముల కంటే వేగముగా బరువు ఎత్తగలిగిన బలం ఏలియాకు దేవుడిచ్చాడు. బలం ఎక్కడ వస్తుంది బిడ్డలారా? 1 వాక్యం, 2 ప్రార్థన. The more you spend your time on Bible, for the message, for the word of God, you will receive more strength. The more time you spend in prayer, you will receive more power. నువ్వు ఎంత ప్రార్థనలు ఎక్కువ సమయం కనిపెడుతుంటావో అంతగా దేవుని శక్తి పొందుకుంటావు. ఇంకా చెప్పడానికి విషయం ఎన్నో ఉన్న సమయం లేదు. నేను ఒక్క మాట అంటాను, యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనేది మనకు శక్తి కావాలి. ఆ శక్తికి సోర్సెస్ ఏదో సోది మాటలు, కల్పన కథలు, స్వోత్కర్ష విమర్శలు మానేయండి. సరైన వాక్యాన్ని వినండి, స్వచ్ఛమైన వాక్యాన్ని వినాలండి, ప్రార్థనలో గడపండి, అధిక సమయం పెరుగులాడండి, ప్రసవ వేదన కలిగి విజ్ఞాపన చేయండి, నశించు ఆత్మల కోసం మూలిగిన వారితో కలిసి మోకరించండి, శక్తి నింపరండి, యేసుని ఎదుర్కొనండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని దీవించడం గాక. ప్రార్థించాలి. ప్రార్థించేద్దామండి, ప్రార్థించేద్దామండి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. ఒక మాట, యేసుని ఎదుర్కోవాలని ఆశపడుతున్నావా? యేసును చూడాలని ఆశ నీకుందా? ఆ శక్తిని పొందాలంటే నువ్వేం చేయాలి? చిన్న మాట, ప్రార్థన చేయి. ఆయన చూడాలని ఆశపడుతున్నావు, మంచిది. ఆయన చూడాలని కోరుకుంటున్నావు, మంచిది. యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకనంటూ ప్రార్థిస్తున్నావు, మంచిదే. రాకడ పట్ల శుభ నిరీక్షణ కలిగి ఉన్నావు, మంచిది. నన్ను ఎదుర్కొంటున్న ఆశీర్వదిస్తుంది, ఎదుర్కొంటున్న నిరీక్షణ. మోషేను ఎదుర్కోవడానికి అలాంటి ప్రజానికి శక్తి సరిపోలేదు. గబ్రియేలు మీద నిలబడడానికి దానియేలుకి శక్తి సరిపోలేదు. యేసు ఎదుర్కోవడానికి అంత శక్తి కావాలి. నలిగిన మనసుతో నిదరి చేరితి యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తింతును. నా బ్రతుకు దినములనే నిన్నే పూజింతును. విరిగి నలిగిన మనసుతో నిదరి చేరితి యేసయ్యా,
అప్పగించుకోగలిగితే నాయన జ్ఞానమో తెలివో అవకాశమో పదవో కాదయ్యా, నిన్ను ఎదుర్కొనగలిగిన శక్తి కావాలి. నీ ముందు నిలబడగలిగిన ఒక అధికారం. వెండి బంగారం కోసం, పదవుల కోసం, ధనం కోసం రాలేదయ్యా, నిన్ను ఎదుర్కొనే శక్తి కోసం వచ్చాను. బలపరచగా దేవుడు లేవు, శక్తినిచ్చు దేవుడు లేవు. నీ వాక్యమును ఆశ్రయిస్తున్నాను, నీ సన్నిధిని వాక్యనిచ్చిన్నాను. నన్ను బలపరచరా యేసయ్యా. రెండు చేతుల పైకెత్తి ప్రార్థించే నన్ను బలపరచు యేసయ్యా.
తుప్పు నీటి కొరకు ఆశపడి రీతిగా నా ప్రభావ ప్రాణాత్మ దేవుడు ఏ వాక్యం అయితే అవసరమో పరమ తండ్రి, ఆ వాక్యంగా మీరు నాతో మందతో మాట్లాడి తృప్తిపరి సంతోషపరిచిన దేవా ఈ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావ. ఈ దేవుని దాసుల ద్వారా నా తెలుగు మహిమ ఘనత ప్రభావం పొందే విధానికై ఇక వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్న పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ప్రియులారా, ఒక 2-3 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఇక్కడ వందన సమర్పణ చేయడానికి కార్యక్రమం అనేటువంటి వాటి గురించి చెప్పడానికి ఒక 2-3 వ్యక్తులు వారు ఉంటూ ఉన్నా వారు పనుల వారిని బట్టి వారు నన్నే చెప్పమంటూ వారు చెప్పడం జరిగింది. రమణమూర్తి గారు, మీరేదా రమణమూర్తి గారు, సంఘం యొక్క పరిస్థితి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరం అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఇక 2016 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు జరిగి ఉంటాయి మీ అందరికీ తెలుసుని చెప్పవలసిన విషయం కాదు. స్థలం విషయంలో శ్రమపడ్డారు, ప్రతి విషయంలో శ్రమపడ్డారు, ప్రతి ఒక్క వస్తువు కావలసిన విషయంలో శ్రమపడ్డారు. అవన్నీ కూడా మీకు చెప్తే మీరు కళ్ళంతా నీళ్లు పెట్టవలసిన పరిస్థితి ఇదేనా అందరికీ సంభవిస్తారు. అమ్మ ఎవరు వెళ్ళిపోవద్దు, మీకోసం భోజనాలు ఏర్పాటు చేశాం, మీరు వెళ్ళిపోయినట్టు వారు మీరు ప్యాకెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ముగింపు ప్రార్థన అయిన తర్వాత మీరు ఆశీర్వాదం పొంది వెళ్ళాలి మనం చేస్తాం. ఎవరు దయించి మీరు వెళ్ళవద్దండి. తదుపరి అనేకమైన పరిస్థితులు ఎదురైంది. ఏ దేవుని దైవ సేవకులు దేశానికి వచ్చి అభిషేకించి ఒక సంఘ కాల్పరిగా బిడ్డను తీర్చిదిద్దారు. అదే బిడ్డ మడం ఎత్తినటువంటి వాడే సంఘాన్ని చీల్చి అనేకమైన భేదాభిప్రాయాలు తెచ్చి ప్రాంతీయ భేదాలు తీసుకుని వచ్చి సంఘం విడిపోయిన పరిస్థితి సంభవించినప్పుడు కూడా కొంతమంది మా సహోదర వారి ఎదురుగా వచ్చి 45 సంవత్సరాల క్రితం ఏ దేశంలో అయితే సంఘాన్ని దేవుడి దర్శనాన్ని వారి జ్ఞాపకము చేసుకుని వారు ఏళ్లతో లెక్కపెట్టడం వచ్చి ఎంతమంది నిలబడ్డారు. వారు నిలబడి ఈ సంఘం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కిరీటి వారు తలంచి మరి ఎదురుకు వచ్చి 5గా 10 మందిగా 15 మందిగా ఆదివారం కూడా 50 మందిగా లక్ష్మీ దినాలు 70-80 మందిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని 3 నెలలు దేవుడి కిరీటి ఇచ్చిన విధానికై దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక్కడ పరిస్థితి నాకు తెలియదండి. నాకు తెలుసు ఒకే పరిస్థితి 3 దినాలు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం 4 దినాలు వీరి ఇచ్చే ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే నాకు చాలా వేదన. కొంత కారణం ఏంటంటే వీరి గత 3 నెలలు ఎటువంటి ప్రయాసపడ్డారో అది జ్ఞాపకం నేను చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. కనుక నా ప్రభుత్వ పిల్లరా, సౌండ్ సిస్టమ్ తో సహా, కీబోర్డ్ తో సహా, ప్యాడ్ తో సహా సౌండ్ సిస్టమ్ అన్ని కూడా వారు కొన్ని తీసుకుపోయిన బిడ్డలు సహకరించి ముందుకు వచ్చి ఈ రీతికి మందిరాన్ని